ఇంపాక్ట్ ప్లేయర్. అదేనండి, మ్యాచ్ మధ్యలో అంపైర్లు అప్పుడప్పుడు 2 చేతులు పైకి లేపి ఆడియన్స్ చూపెడతారు కదా, అంటే అప్పుడప్పుడు కాదులండి, ఇన్నింగ్స్ ఒకసారి, అంటే 2 innings లో కలిపి 2 సార్లు ఇలా చూపెడతారు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల బౌలర్లు బెంబేలు ఎత్తిపోతున్నారంట. విషయం ఏంటంటే ఐపీఎల్ లో ప్లేయర్లు కొట్టే 4లు 6లు ఫ్యాన్స్ కి సరిపోతున్నాయో లేదని బీసీసీఐకి డౌట్ వచ్చినట్టుంది. అందుకే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసుకొచ్చారు. ఐపీఎల్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్చాలని, ఫ్యాన్స్ ని ఇంకా ఎంటర్టైన్ చేయాలని బీసీసీఐ 2023 సీజన్ లో ఈ రూల్ ఫస్ట్ టైం ఐపీఎల్ లోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ రూల్ ఏంటంటే, ఒక ప్లేయర్ ని టీమ్ లోకి ఎక్స్ట్రాగా తీసుకొని టీమ్ కి అవసరమైన బౌలింగ్ లోని బౌలర్ ని, బ్యాటింగ్ లోని బ్యాట్స్మెన్ ని యూజ్ చేసుకోవచ్చు. బాగుంది కదా, బాగుంటది. ఇక విషయానికి వస్తే లాస్ట్ సీజన్ లో ఈ రూల్ ఫస్ట్ టైం అమల్లోకి వచ్చినా ఈ ఇయర్ మాత్రం దీనిపై ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. దీనికి రీజన్ ఏంటంటే, ఈ రూల్ వల్ల అసలైన క్రికెట్ స్పిరిట్ దెబ్బతింటుందని కొంతమంది వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. నిజానికి దీనివల్ల ఆల్రౌండర్ కి అన్యాయం జరుగుతుందనే చెప్పొచ్చు. శివం దుబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్లు ఈ రూల్ తో ఎక్కువగా లాస్ అవుతున్నారని, వాళ్ళకి బౌలింగ్ వేసే ఛాన్స్ రావడం లేదని సీనియర్ ప్లేయర్స్ వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. ఈ సీజన్ లో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడం వల్ల రింకు సింగ్ లాంటి హిట్టర్ T20 వరల్డ్ కప్ మెయిన్ టీమ్ లో ప్లేస్ కోల్పోయడం చెప్పొచ్చు. ఈ రూల్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంతులతో పాటు ఇంకొంతమంది ప్లేయర్స్ అండ్ ఎక్స్ క్రికెటర్స్ కూడా ఈ రూల్ అపోజ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, దీనివల్ల ఆల్రౌండర్స్ కనుమరుగవుతున్నారని, ఫైనల్ టీమ్ లో 12 మంది ప్లేయర్స్ ఉండడంతో కొత్త వాళ్ళకి ఛాన్సెస్ రావడం లేదని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రూల్ బౌలర్లకి చుక్కలు చూపిస్తుందని చెప్పొచ్చు. ఈ రూల్ వల్ల టీమ్ లో ఇంకో ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ యాడ్ అవుతాడు. సో టీమ్ లో నెంబర్ ఆఫ్ బ్యాట్స్మెన్ పెరగడం వల్ల టీమ్ బ్యాటింగ్ లో కూడా డెప్త్ పెరుగుతుంది. దీనివల్ల బ్యాట్స్మెన్ ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ చేయడం మొదలెడుతున్నారు. సో స్కోర్ ఈజీగా 200 దాటిపోతుంది. అందుకే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 200 స్కోర్ చేసినా గెలుస్తామన్న నమ్మకం కూడా లేకుండా పోయింది. నిజానికి ఇలా హై స్కోరింగ్ గేమ్ చూడడానికి మనకు మజా వస్తుంది, బట్ టీంలో ఆడుతున్న బౌలర్లకు మాత్రం నీరసం వస్తుంది. ఎందుకంటే ఆ బౌలర్ని బ్యాట్స్మెన్ అంతలా రేవు పెడతారు. మరి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ హాట్ టాపిక్ గా మారడం వల్ల దీనిపై బీసీసీఐ కార్యదర్శి జైసా ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు. ఈ రూల్ కంటిన్యూ చేయాలా వద్దా అనే దానిపై త్వరలో ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్టర్లతో డిస్కషన్ చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా ఈ రూల్ పై ఇప్పటివరకు ఎటువంటి ఫీడ్బ్యాక్ రాలేదని చెప్పారు. మరి చూడాలి ఈ రూల్ ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతుందో డిస్కంటిన్యూ అవుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరీ నచ్చితే కామెంట్ కూడా చేయండి.